ఉన్న వాళ్ళే వచ్చి రెచ్చగొట్టేలాగా క్వశ్చన్ తక్కువ చేయాలంటారా? చేసి మాట్లాడారు. అరుణ గారు, సంబంధం ఉన్న వాళ్ళే రావాలి, వాళ్ళే క్వశ్చన్ చేయాలి. మీరు ఎంబార్గో ఇవ్వండి, దాని ప్రకారమే వస్తారు. క్వశ్చన్ నథింగ్ చేయట్లేదు. రాంగ్ ఇన్ ఇట్. క్వశ్చన్ చేయడం తప్పు మీరు లేదు. అడిగిన నేను దాంతో ముందే నేను మీకు డిస్క్లైమర్ వేశాను సార్ ఏకీభవిస్తున్నా. నేను. మీరు అడిగిన సార్ దాంతో నేను సార్ మీరు ఏకీభవిస్తున్నా. మీరు నేను ముందే మీరు ఇట్లాంటి క్వశ్చన్ అడుగుతారు ముందే డిస్క్లైమర్ వేశాను నేను క్లియర్ గా. క్వశ్చన్ చేయడం తప్పు కాదు. చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలో కూడా పెద్ద తప్పేమీ లేదు. పోలీసులు ఆ విధంగా తీసుకెళ్లడంలో కూడా తప్పు లేదు. అవన్నీ ప్రాసెస్ ప్రకారమే జరిగాయి అని నేను క్లియర్ గా చెప్పా. కానీ అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఆ కుర్రాడు ఆ సభలో చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీని కూడా విస్మరించేంత ఆగ్రహావేశానికి లోనయ్యేటువంటి సంఘటన అక్కడ జరగలేదు అని చెప్పి నేను చెప్పాను క్లియర్ గా. సో అయితే ఒక పని చేయండి, కూటమి ప్రభుత్వం ఏం చేయాలంటే, మీరు ప్రశ్నలు అడగాలనుకున్న వాళ్ళు మీకు క్వశ్చనర్ ఇస్తాం, దీంట్లోంచి ఒకటి పికప్ చేసి ఆ ప్రశ్న అడగండి అని చెప్పండి. వాళ్ళే వస్తారు. ఎందుకు న్యూసెన్స్ ఉండదు కదా. అవన్నీ గత ప్రభుత్వం చేసింది కాబట్టి వాళ్ళ 11కి వచ్చింది సార్ 151 నుంచి. కాబట్టి మా ప్రభుత్వం అట్లాంటి సాహసాలు చేయదు. ఏం అడగాలి ఎలా చేయాలి అనేది కూడా అడగనివ్వండి, స్క్రిప్ట్ ఇచ్చింది కాబట్టి చేయం సార్. మీకు గుర్తుందో లేదో, రాజశేఖర రెడ్డి గారు, బహుశా కృష్ణాంజనేయులు గారికి గుర్తుంటుంది, పార్వతీపురంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలాగే ఒక వ్యక్తి వచ్చి ప్రశ్నించినప్పుడు ఆయన కూడా ఇంతే సున్నితంగా ప్రాడిగల్ సన్స్ అని అన్నారు. దారి తప్పిన బిడ్డలు ఇలాగే అడుగుతుంటారని. నోవే డిఫరెంట్. చంద్రబాబు గారు కూడా అంతే మాట్లాడారు. ఆయన అలా అంటాన్ని ఇక్కడ ఎవరు క్వశ్చన్ చేయరు. కానీ ప్రశ్నించొద్దు అనేది మీ పార్టీ పుట్టిందే ప్రశ్నించే గొంతుకతోటి. మీరే చెప్పాను సార్, ప్రశ్నించొద్దు అని మేము అంటలా. తనకు రైట్ ఉంది, సివిలియన్ తనకు రైట్ ఉంది. ఒక ముఖ్యమంత్రిని తన ఓటు హక్కు ద్వారా ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిని అడిగేటువంటి రైట్ అతనికి ఉంది. కానీ అతను అడిగినటువంటి విధానానికి, ఆ సభకి, అతను అడిగినటువంటి క్వశ్చన్ కి అంత ఆగ్రహావేశాలకు ఆ కుర్రాడు లోనయ్యేటువంటి సిచ్యువేషన్ ఆ కుర్రాడికి లేదని చెప్పి మాత్రమే చెప్పాను నేను అక్కడ. అంటే అక్కడ పొలిటికల్ మోటో కాదండి. ఒక్కొక్కళ్ళ ఇది సైకాలజీని మీరు నిర్దేశించలేరు. ఇదేం రష్యా కాదు, చైనా కాదు, అందరూ ఒకే తరహాలో ఆలోచించడానికి. అతనికి ఆవేశం ఉంటుంది. మీరే అన్నారు 25 ఏళ్ల కుర్రాడని. ఆ 25 ఏళ్ల కుర్రాడికి ఆవేశం ఉంటుంది. అందుకే చెప్తాను నేను, పొలిటికల్ మోటో ఏదో ఉంది కాబట్టి చేశారు. అండ్ లెట్ మీ కంటిన్యూ సార్. నిన్న ఇప్పుడు మీరు అన్నారు ఎప్పుడు అరెస్టులు చేస్తారు అని చెప్పేసి, ఇదే సార్. ఎందుకంటే ఇది మాత్రమే గవర్నమెంట్ ముందుగా ఎక్స్పెక్ట్ చేస్తోంది కాబట్టి ప్రజలకు అవసరమైనటువంటి అవసరాలను ముందు నెరవేర్చిన తర్వాత ఇట్లాంటి అంశాల మీద దృష్టి పెట్టాలి. జరిగిన కుంభకోణాలు దాదాపు మీ నాదెళ్ల మనోహర్ గారు బయట పెట్టినవే 25,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. దానికి సంబంధించి వదిలేశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సైడ్ అయినప్పుడు హ్యాపీగా ఆయన వ్యాపారాలు ఆయన చేసుకుంటున్నాడు. తెర మీద కొత్త ప్లేయర్స్ అందరూ వచ్చారు. కేవీరావు ఎపిసోడ్ వచ్చింది, సాయిరెడ్డి గారు రాజీనామా, సబ్సిక్వెంట్గా జరిగిన డెవలప్మెంట్స్ అని మీకు తెలుసు. ఏమైపోతున్నారండి వీళ్ళందరూ? నాకు అర్థం కాదు. ఓ పక్క ఆయన యూకే వెళ్ళిపోతాడు, ఆయన మానని ఆయన వెళ్తాడు, కోర్టుకి వెళ్తాడు. లేదండి నేను మా అమ్మాయిల గ్రాడ్యుయేషన్ సెరమనీ ఉంది, దానికి అటెండే వచ్చాను, ఇచ్చేస్తారు. ఇంతేనా? ఈ 2-3 ఏళ్ళు ఇట్లా నడుస్తుందా? ఎవరైనా సరే చట్ట ప్రకారమే వెళ్ళాలి సార్. మీకు యాంగ్జైటీగా ఉందని, మాకు ఆవేశం ఉందని చెప్పేసి వాళ్ళ దగ్గర. మీకు యాంగ్జైటీ ఉంది. మీరు ఎన్నికల ముందు మీరేం చెప్పారు? ఇంత దస్తాలు చూపించారు. నేను మళ్ళీ ఐ రీటరేట్, దస్తాలు చూపించారు. మా దగ్గర ఇంత ఎవిడెన్స్ ఉందని. ఏమైంది ఆ ఎవిడెన్స్? మాకు యాంగ్జైటీ కన్నా ప్రస్తుతం బాధ్యత ఎక్కువ ఉంది. మా మీద ఉన్నటువంటి బాధ్యత నిర్వర్తించడం. మీరు కరుడుగట్టిన నేరస్తుల్ని జైల్లో పెట్టినప్పుడు మీ మీద విశ్వాసం ఉంటుంది అరుణ గారు. ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గర పెట్టండి. అదే 2-3 ఏళ్ళు టైం తీసుకోండి. కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారు ఈ లోపల. కృష్ణాంజనేయులు గారు నిన్న ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద, ఒక నిమిషం రఫీ గారు మీ దగ్గరకు వస్తాను. ఇంకా బాజీ గారు మాట్లాడాలి, కృష్ణాంజనేయులు గారు మాట్లాడాలి. కాస్త ఓపిక పట్టండి. హ్యావ్ సమ్ టీ ఈ లోపల. కృష్ణాంజనేయులు గారు, నిన్న ముద్రగడ పద్మనాభం గారి నివాసంలో దూసుకొచ్చిన ఒక ట్రాక్టరు ఆయన ఇంట్లో విధ్వంసం సృష్టించింది. ఆ కుర్రాడు తాగుబోతని నిర్ధారించారు. అంటే లాస్ట్ 5 ఇయర్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో గుళ్ళ మీద దాడులు చేసిన వాళ్ళందరూ పిచ్చోళ్ళని ఎలాగా నిర్ధారించారు, ఇక్కడ కూడా వచ్చి విధ్వంసం చేసిన వాడు తాగుబోతట. వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. ముద్రగడ్డ